హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఒక చిన్న జోక్ తోటి ముందుకు వచ్చాను నేను. చిన్న కథ. ఈ కథ మీరు చూడాలి, చూసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత కనిపించడం కష్టం, ఓన్లీ వాయిస్ ఇస్తాను నేను. ప్రస్తుతానికి వీడియో ట్రై చేస్తున్నాను. కథను సిద్ధం చేశాను. కథ పేరు వచ్చేసి పెళ్లి చూపుల్లో వెనకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. కామెడీగా ఉంది కదా. ఓకే, మన హీరో పేరు వచ్చేసి బుజ్జిగాడు. బుజ్జికి అతి తెలివితేటలు ఎక్కువ. బుజ్జికి టైమింగ్ కూడా చాలా తక్కువ, మన లూసిఫర్ లాగా. మన వాడికి వయసు 30 దాటినా కానీ పెళ్ళి కావట్లేదని వాళ్ళ నాన్నగారు ఒకసారి సంబంధం చూశాడు. ఈ సన్నివేశం మొత్తం ఏంటంటే ఆ సంబంధంలో ఏం జరిగింది, ఆ సంబంధానికి వెళ్తే ఆ ఫన్నీ సన్నివేశాలు అవన్నీ, అక్కడ జరిగిన రచ్చ కానీ అదంతా, ఆ పెళ్లి చూపుల్లో ఏం జరిగిందనేది మన కథ. మన కథ చెప్పుకుంటూ పెళ్ళిలో ఏం జరిగిందో, ఆ రచ్చ ఏం చేశాడు ఏంటి అనేది కథలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బుజ్జిగాడిది పెళ్లి చూపులకి వెళ్తూ వాళ్ళ నాన్నగారు ఏమని చెప్పారంటే, మనోడు అతి తెలివితేటలు ముందే తెలుసు కాబట్టి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, రే బుజ్జి, ఈరోజు పెళ్లి చూపులకి వెళ్తున్నావు. నువ్వు ఆ అమ్మాయికి క్లుప్తంగా, స్పష్టంగా ఆ అమ్మాయి అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పు, సరేనా అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ క్లుప్తంగా అనే మాటని అండర్లైన్ చేసుకోండి, బాగా మనసులో పెట్టుకునే తర్వాత వస్తుంది. ఈ క్లుప్తం అనే దాని విషయమై ఫన్నీగా ఉంటుంది, చాలా వరకు చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. సరే, పెళ్లి చూపులకి వెళ్దాం పద అని సరేలే, ఇంకా పెళ్లి చూపులకి వెళ్దాం పద అని పెళ్లి చూపులకి వెళ్ళారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బుజ్జిగాడిది పెళ్లి చూపులకి వెళ్తూ వాళ్ళ నాన్నగారు ఏమని చెప్పారంటే, మనోడు అతి తెలివితేటలు ముందే తెలుసు కాబట్టి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, రే బుజ్జి, ఈరోజు పెళ్లి చూపులకి వెళ్తున్నావు. నువ్వు ఆ అమ్మాయికి క్లుప్తంగా, స్పష్టంగా ఆ అమ్మాయి అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పు, సరేనా అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ క్లుప్తంగా అనే మాటని అండర్లైన్ చేసుకోండి, బాగా మనసులో పెట్టుకునే తర్వాత వస్తుంది. ఈ క్లుప్తం అనే దాని విషయమై ఫన్నీగా ఉంటుంది, చాలా వరకు చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా సరదాగా ఉంటుంది. సరే, పెళ్లి చూపులకి వెళ్దాం పద అని సరేలే, ఇంకా పెళ్లి చూపులకి వెళ్దాం పద అని పెళ్లి చూపులకి వెళ్ళారు. సరే, అమ్మాయి ఎదురుగా కూర్చుంది. ఆ ఎదురుగా ఒక ప్లేట్ పెట్టారు. ఆ ప్లేట్లో చెప్పేసి కొన్ని గారెలు, కాఫీ కప్పు, చట్నీ అన్నీ అక్కడ పెట్టారు. కాఫీ కప్పు ఏమో అమ్మాయికి, తనేమో తినటానికేమో గారెలు, చట్నీ పెట్టారు. ఇక్కడ ఏంటంటే మనోడు చేసే చిలిపి అన్నమాట. ఆ టెన్షన్లో, ఆ కంగారులో మనోడు ఏం చేశాడంటే, ఆ గారిని ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తూ ఆ గారిని చట్నీలో ముంచుకోకపోకుండా తీసుకెళ్ళి కాఫీ కప్పులో ముంచుతాడు. కాఫీ కప్పులో ముంచుకొని తాగంగానే ఆ అమ్మాయి అవక్కైపోయి దెబ్బకి షాక్ అయిపోతుంది. ఇదేంట్రా కాఫీ కప్పులో ముంచాడు అని చెప్పేసి అన్నంగానే మనోడు ఏం కవర్ చేశాడు, సూపర్ కవర్ చేశాడు మనోడు. ఏమన్నాడంటే, ఓ నీకు ఇది తెలియదా, ఇది స్టైల్ అండి, అమెరికాలో ఇలానే చేస్తారు. అమెరికాలో ఇలా కాఫీ కప్పులో వడ ముంచుకోవడానికి ముంచుకొని తాగుతారు.
నీకు తెలియదా ఇది స్టైలు అని చెప్పేసి అని అంటాడు. ఆ అమ్మాయి పోకుండా ఇంకా అమ్మాయి ముసి నవ్వుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ అలా ఉంటుంది. ఇదేమో దానికి మళ్ళీ ఒక పేరు పెట్టాడు. ఏం పెట్టాడు కాఫీ వడ అంట. దాని పేరు కాఫీ వడ అంట. కామెడీ మామూలు లేదు. ఇక అమ్మాయి అన్నది, సరేనండి మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారండి అని అడిగింది ఆ అమ్మాయి. మనోడు మన బుజ్జిగాడు చెప్తుండేనో వస్తుంది. మన బుజ్జిగాడు ఏమన్నాడంటే వాళ్ళ నాన్న చెప్పిన పదం క్లుప్తంగానే పదాన్ని బాగా మనసులో పెట్టుకున్నాడో ఏమో స్టాండర్డ్గా అన్నాడు. నేను శ్వాస తీసుకుంటూ ఉంటానండి ఖాళీ టైంలో. శ్వాస తీసుకోవడం వల్ల చాలా బాగుంటుందని శ్వాస ఆ అమ్మాయికి మైండ్ పోయింది. ఇంకా మళ్ళీ ఆ అమ్మాయికి మైండ్ పోద్ది, ఏంటి శ్వాస తీర్చుకోవడం. ఆ అమ్మాయి బుర్ర తిరిగి ఇంకా అది కాదండి మీ హాబీస్ ఏంటండి అని అడుగుతుంది. మీ హాబీస్ ఏంటండి అని అడుగుతుంది. మనోడు కొంచెం మతి తెలివితేటలు ఎక్కువ కదా. నా ఖాళీ టైంలో నా హాబీస్ అంటే కొడతా ఉంటానండి. దోమలు కొట్టడం మా ఇంట్లో చాలా ఫాస్ట్గా ఉంటాయి దోమలు కొడతానండి అని దోమలు చాలా ఫాస్ట్గా ఉంటాయి, దోమలు కొడతాను అని అంటారు. అమ్మాయి ఇంకా మైండ్ షాక్ అలా నోరెళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. ఇక మనోడు ఏంటండి అలా చూస్తున్నారు నోరెళ్ళు పెట్టి, నిజమండి దోమలకు కొడతామండి, వాటిని కొట్టడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది మీకు తెలియదు అని చెప్పేసి మనోడు కవర్ చేస్తాడు. చాలా ఎనర్జీ వస్తుంది అంట దోమలు కొడుతూ ఉంటుంటే. చాలా అసలు జోకులను కూడా అలా కవర్ చేశాడు కథ. సరే ఇక అమ్మాయి తండ్రి వస్తే, బాబు మా అమ్మాయి కూరలు చాలా బాగా చేసిద్ది, వంట చాలా బాగా చేస్తుంది, నీకు ఏదంటే ఇష్టం బాబు అని, నీకేమి కావాలి, నీకు ఏదంటే ఇష్టం బాబు చెప్పు బాబు అని అడుగుతాడు ఆ తండ్రి. మనోడు అంటాడు, నాకు ఆ పల్లి చట్నీకి వెళ్ళి అలా చూస్తూ ఆ చట్నీ చూస్తూ నాకు పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం అండి, కానీ దాంట్లో పల్లీలు ఉండకూడదు, కానీ పల్లి చట్నీ ఉండాలి. తండ్రి షాకు. ఏం పల్లి లేకుండా పల్లి చట్నీ ఏంటండి అని చెప్పేసి మళ్ళీ అంటాడు. పల్లీలు లేకుండా పల్లి చట్నీ ఏంట్రా బాబు అని ఇంకా ఆయన తల గుక్కుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మనవాడు అంటాడు వెంటనే అందుకొని, అదేనండి పేరులో పల్లీలు ఉండాలి, చట్నీలో ఉండకూడదు. ప్లేట్ ఉండాలి, ప్లేట్లో చట్నీ. నేను పోతా అన్నయ్య, నేను ఉండను ఇక్కడ. షాక్, వాళ్ళ నాన్న షాక్. ఇంకా అదే లాజిక్ అండి. బిల్డప్ ఇస్తూ ఉంటాడు మనోడు. అప్పుడు అమ్మాయి చివరిగా అడిగింది, నా గురించి మీ అభిప్రాయం ఏంటండి చెప్పండి అని అడిగింది. మనోడు కుర్చీలో వెనక్కి వాళ్తూ అంటాడు, మీరు బాగానే ఉన్నారండి, మీ ఇంట్లో చట్నీలో ఉప్పు లేదండి, చట్నీలో ఉప్పు లేకపోతే చాలా కష్టం అండి, చట్నీలో ఉప్పు తక్కువైతే నాకు ఉప్పు లేకుండా ఎంత తినలేను, చట్నీలో ఉప్పు లేకపోతే చాలా కష్టం, జీవితంలో కూడా ఉప్పు లేనట్టే, కానీ అని మనోడు బిల్డప్ కొట్టుకుంటూ స్టైల్గా లెగుస్తూ, యు రిజెక్టెడ్, ఈ ప్లానింగ్ రిజెక్టెడ్ అండి అని మరి వాడికి ఏమర్థమైందో ఏమో చూడండి, ఈ రిజెక్టెడ్ అని లేచి వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళ
నాన్నగారు రెడీగా ఉంటాడు అక్కడ. వాళ్ళ నాన్నగారు కర్ర పట్టుకొని ఉన్న సంగతి వీడికి తెలియదు. ఎందుకంటే ఇదంతా చూసి వాళ్ళ నాన్నగారికి వచ్చిన కోపానికి అది కర్ర పట్టుకుంటే తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు. మీకే ఊహించుకోండి. ఈ చిన్న కథ ఇది కనుక నచ్చితే మీకు మీరు లైక్లు ఇస్తే, ఇంకో కథ ఉంది అప్పుల అప్పారావు గురించి, అప్పుల బిల్డప్ గురించి ఒక కథ ఉంది. అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, చూడండి. మన బిల్డప్ బుచ్చిగాడి గురించి కథ. ఇలాగన్నా నన్ను ముందుకు తీసుకెళ్తే ఈ విధంగా మీకు కథలు చెప్పుకుంటూ వెళ్తాను. ఏదో నాకు తెలిసినవి. నమస్తే, థ్యాంక్ యూ.